మేమందరం రక్షణ వలయంలో అక్కడ చుట్టూ ఉన్నాం. ఉండి ఆయన కాపాడుకునే పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఆయన మీదకి పడేటట్టు ఏదైనా తేడా వస్తే మాలాంటి వాళ్ళం ఒకళ్ళిద్దరం కింద పడిపోయినాం. అదే పరిస్థితి ఆ మహానాయకుడి పరిస్థితి వస్తే మా పరిస్థితి ఏంటి సార్? ఆ పరిస్థితిలో మేము కాపాడుకునే దానిలో ఉండేట్టు ఇప్పుడు ఈ కాగితాలు చింపేస్తే సార్ కోపం వచ్చింది. మీరు మా మాట మీరు వినిపించడానికి మేము వస్తుంటే అడ్డుకోవడానికి మీరెవరు? ఆ తలపైన ఉండేటువంటి సింహాలు ఏం చెప్తున్నాయి? అధికార పార్టీకి తొత్తులుగా ఉండమని చెప్తున్నాయి. తప్పే ఉంది. పోలీసు వారు మధుసూదన్ రావు అనేటటువంటి వ్యక్తి అతి దారుణంగా ఒక మాజీ ముఖ్యమంత్రిని నిర్బంధించాలని, మాజీ ముఖ్యమంత్రిని హౌస్లోకి రాకుండా ఆపే శక్తి ఆయనకి ఎవరిచ్చారు? ఏ క్యాడర్ అయినా ನಾನು సబ్ ఇన్స్పెక్టర్ సిసికే సర్కిల్ ఆఫీసర్ అని అనుకుంటాను, నాకు తెలియదు క్యాడర్, బట్ డిపార్ట్మెంట్ అంటే ఆయన అదుకు అలా ఆపే హక్కు ఆయనకి ఎవరికి ఇచ్చారండి? మా 50 మందిని ఆపే హక్కు ఆయన ఎవరికి ఇచ్చారు? ఎవరిచ్చారు ఆయనకి? హౌస్లోకి మేము వెళ్తే మమ్మల్ని నిర్బంధిస్తారా? ఇంకా లోపలికి 4 అడుగులు వేసిన తర్వాత అక్కడ కూడా మార్షల్స్ ఆపేసినారు. అందులో కూడా నేను కింద కూర్చొని నినాదాలు ఇచ్చాను, సేవ్ డెమోక్రసీ అని. అక్కడ కూడా ఇబ్బంది పెట్టారే. మార్షల్స్ ఎందుకు సార్ మాకు లోపలికి వెళ్ళకుండా ఆపుతారు? మరి మా ప్రభుత్వంలో మేము అధికారంలో ఉండేటప్పుడు స్వయంగా వాళ్ళు వచ్చి ఎన్నిసార్లు ప్లేకార్డ్స్ ప్రదర్శించారు, ఎన్నిసార్లు స్పీకర్ పోడియం దగ్గరికి వచ్చారు. ఇది అవుట్ సైడ్ కదా, అవుట్ సైడ్, ఇది మెయిన్ గేట్ దగ్గర. ఇంకా హౌస్ లో ఈ సీన్ చూస్తుంటే గతంలో మనం కొన్ని తప్పులు చేసాం కదా, అందుకే మనం ఇలాగా ఇప్పుడు మళ్ళీ అది పనిష్ అవుతున్నాం అని అనిపించిందా శ్రీనివాస్ గారు? తప్పు అని నేను అనను. గతంలో మీరు ఇలాంటివి చేసిన సందర్భాలు ఉన్నాయా? ఎవరికి? మేము ఎవరికి చేయలేదు. ఎవరికైనా చంద్రబాబు నాయుడు గారికనో ముఖ్య నాయకులు గేట్ల దగ్గర వాళ్ళందరూ సంతోషంగా హౌస్ లోకి వచ్చారు, హాయిగా మాట్లాడారు. స్పీకర్ మీద బడ్జెట్ లో పేపర్లు చింపి ముఖం మీద విసిరేటప్పుడు, తల మీద విసిరేటప్పుడు స్పీకర్ హుందాగే ఉన్నాడు తప్ప ఎప్పుడు ఎవరికి అడ్డా. ఈ వీడియో వెళ్తున్నప్పుడు ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ రోజు మీరేం చేశారు? అంత సీనియర్ రాజకీయ నాయకుడిని, అప్పటికి 3 సార్లు సీఎం చేసిన వ్యక్తి అని. ఆ విజువల్ ఒకసారి ప్లే చేయండి. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు విజువల్. ర్యాపెక్ ఇది శ్రీనివాస్ గారు ఏమనిపిస్తుంది చూసి? గేటే దాటనివ్వలేదు కదా ఆ రోజు మీరు, ఇంకా మీరు గేట్ దాటి లోపలికి వచ్చారు. ఆ రోజు వాళ్ళు అసెంబ్లీలో చాలా ప్లకార్డ్స్తో పట్టుకుని వచ్చి అసెంబ్లీలోను కౌన్సిల్లో కూడా చాలా ప్రీప్లాన్డ్గా వచ్చి లోపలికి వచ్చి దాడి చేయాలని ఉద్దేశంతో వచ్చారు. వచ్చినప్పుడు పోలీసులు అక్కడ అడ్డుకోవడం జరిగింది. వాళ్ళు కూడా ఎటువంటి మాట్లాడుతున్నారో చూడండి, చాలా దౌర్జన్యంగా. మరి అప్పుడు ఆనాటి పోలీస్ పైన ఎలాంటి దుర్భాషలు ఆడుతున్నారు, యూస్లెస్ ఫెలోస్ అంటున్నారు, యూస్లెస్ ఫెలోస్ అంటున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు నేర్పిన విద్య సార్. ఇది నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని. మాకు అలా ప్రవర్తించవలసిన అవసరం రాజకీయాల్లో ఎప్పుడు రాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి పరిపాలన అందించాలి, దారి తప్పిన వ్యవస్థని బాగు చేయాలి, ఈ సమాజంలో ఈ పరిస్థితులన్నీ మార్చాలి అన్న ఉద్దేశంతో వచ్చిన వ్యక్తికి ఎయిర్పోర్ట్లో నిర్బంధించడం, విశాఖపట్నంలో వస్తుంటే ఎన్నో సందర్భాల్లో ఆయన హింసించడం, ఆయనకు కూడా 16 నెలలు జైల్లో పెట్టించడం, చాలా హింసలకు గురి చేయటం, పాదయాత్ర ఇబ్బంది పెట్టడం, అలాగే 67 మంది ఎమ్మెల్యేలతో వస్తే ఎమ్మెల్యేలను కొనేసి ఆయనకి ఎమ్మెల్యేలు లేకుండా చేసి ఎన్ని హింసలు చేశారు. ఇది కక్ష తీర్చుకోవటం అంటే సార్ రాజకీయంలో ఇవన్నీ భాగాలు. ఈరోజు వాళ్ళు
మా మీద మా ప్రభుత్వంలో ఇలా దాడి చేయడానికి ప్రవర్తించినటువంటి తీరు పైన ఆ రోజు పోలీసులు అడ్డుకోవటం జరిగింది. మేమే దాడి చేయడానికి రాలే, ఇది ప్రశ్నించడానికి కూడా వచ్చాం. రాజకీయాల్లో భాగమని ఊరుకోవచ్చు కదా, ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేయడం ఎందుకని వాళ్ళ ప్రశ్న. మరి రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండ పైన మేము